వర్డ్స్కి మనం ఇక్కడ అర్థాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. సారస్వతం, సారస్వతం అంటే ఏంటి చూడండి, సరస్వతి సంబంధమైనది సారస్వతం. చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని సారస్వతం అని వ్యవహరిస్తున్నాం. ఇది చదువు పాఠ్యాంశంలో సారస్వతం అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే సరస్వతి సంబంధమైనది సారస్వతం. ధ్రువ ప్రబంధం అంటే ప్రబంధ విశేషం, గీత ప్రబంధ కావ్యం, సంగీత నాట్య సాహితీ విశేషం. దీన్ని ధ్రువ ప్రబంధం అంటారు. ప్రబంధ విశేషంనే ధ్రువ ప్రబంధం, గీత ప్రబంధ కావ్యం అంటారు. కళలు, కళలు అంటే మానవ జీవన పరిమాణంతో నైపుణ్యంతో సౌందర్య దృష్టితో సాధించిన ప్రజ్ఞా విశేషమే కళ. ఇది మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కళలు 64. ఎన్ని కళలండి మనకి? 64. ఓకేనా? 64. నెక్స్ట్ శతక పద్యాలు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని శ్రీరాముడు అన్నాడు, చెప్పాడు అని ప్రతీతి. అంటే కన్న తల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని శ్రీరాముడు అన్నారు. అమ్మ జ్ఞాపకాలు ఎవరు రచించారు చెప్పండి? టి కృష్ణమూర్తి యాదవ్ గారు. ఇందులో ఆయుర్వేదం, వనమూలిక ఔషధాల చికిత్సలకు ఆయుష్ని పెంచేదే ఆయుర్వేదం. జమీందారు, జమీన్ అనే ఉర్దూ భాషలో భూమి అని అర్థం. జమీందారు అంటే ఏంటండి? జమీన్ అనే ఉర్దూ భాష, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి అర్థం భూమి. అంటే భూమితో పాటు పాలనాధికారాలు కూడా వీరి సొంతం. పరిపాలనాధికారాలు భూమి వీరి యొక్క సొంతం కాబట్టి వీటిని భూస్వాములు అంటారు వీళ్ళని. మళ్ళీ చెప్పండి. జమీందారులు అంటే జమీన్ నుంచి పుట్టిందండి అది ఆ పదము. జమీన్ అంటే ఉర్దూ భాషలో భూమి. నెక్స్ట్ వరాహావతారం అంటే దశావతారంలో ఎన్నో అవతారం. వరాహావతారం అనేది 3వ అవతారం. హిరణ్యకశిపుడునే రాక్షసుని వధించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే వరాహావతారం. ఓకేనా? ఎవరిని వధించడానికి? హిరణ్యకశిపుడిని అంటాం కదా. హిరణ్యకశిపుడిని మనం విష్ణువు వధించడానికి 3వ అవతారం. దశావతారాలు 10 అవతారాల్లో 3వ అవతారమే వరాహావతారం. ఇంకా పల్లె అందాలను ఎవరు రచించారు చెప్పండి? అచ్చి వెంకటాచార్యులు గారు. ఇది ఏ ప్రక్రియకు చెందింది? కావ్య ప్రక్రియకు. చెప్పాను కదండి, పల్లెల్లో కావ్య అనే అమ్మాయి ఉంటుంది. పల్లెల్లో